బేసిక్గా చాలా మంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు తెలుసా, ఫస్ట్ ఎవరైనా అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్పెషల్లీ అమ్మాయిల్ని ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఇప్పట్లో ఎక్కువ ఉన్నారు కానీ అప్పట్లో చాలా తక్కువ అండి. అలా నన్ను ఎంకరేజ్ చేసి బాగా చదువుకో, నువ్వు మంచిగా సంపాదించు, ఇండిపెండెంట్గా ఉండు, 10 మందికి హెల్ప్ చేయని నన్ను కొంచెం బాగా చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చారనమాట. కష్టపడో ఏదో జాబ్ తెచ్చుకున్నాము, జాబ్ తెచ్చుకొని జాబ్ చేస్తున్నాం, మంచిగా ఒక ప్రాసెస్లో ఉండగా పెళ్ళయింది. పెళ్ళైన 6 నెలల నుంచి స్టార్ట్ చేశారు, పిల్లలు కాలేదు. సరే ఒకరికి అన్నాం కదా, ఆగిపోవచ్చు కదా, అంతతో కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా, కెరీర్ సెట్ చేసుకుంటాం కదా. ఒకరు ఉండొద్దు, వాళ్ళకి తోడు ఇంకొకరు కావాలి అంటారు. సో అలా ఇద్దరైన తర్వాత కర్మగాలి కరోనా స్టార్ట్ అయిన తర్వాత 1-2 years పట్టింది సెట్ కావడానికి. సరే మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేద్దామంట, మధ్యలో 5 to 6 years గ్యాప్ వచ్చింది. మీకు తెలుసు కదా ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉందంటే, ఇవాళ ఉంది రేపు ఉండట్లేదు. 6 years మళ్ళీ రీక్యాప్ చేసుకుందామని స్టార్ట్ చేస్తే తిరిగి యుఎస్కి వచ్చేసారు మా హస్బెండ్. ఫైనల్గా ఎక్కడుంది లేడీస్ కాదు, ఫస్ట్ నాకు చెప్పండి ఎక్కడుంది టైం. సరే ఈ గ్యాప్లో కొంచెం బిజినెస్ స్టార్ట్ చేశా. బిజినెస్ అంతా మంచిగా ఉంది, ఓకేలే అనుకునే టైంకి మళ్ళీ ఆయన అక్కడ నువ్వు ఇక్కడ అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను అది కూడా క్లోజ్ చేయించి ఇక్కడికి పంపించారు. ఫైనల్గా ఉంటున్నాను ఫ్యామిలీ తోటి, సంథింగ్ ఎక్కడో ఏదో మిస్సింగ్.